హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. 4016 6016 చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అందిస్తారా అని చెప్పేసి. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గ్రీన్ సిగ్నల్కి సంబంధించి లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయనే సమాచారం తెలుసుకుందాం. దీంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. దీని గురించి కూడా ఈ వీడియో చివరిలో సమాచారం తెలుసుకుందాం. ఇంకా మూడో అంశం ఏంటి అంటే, నవంబర్లో అందాల్సిన ఆసరా పెన్షన్లు చాలామందికి అందలేదు అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం గతం నుండి కూడా ప్రతి నెల చివరిలో అందిస్తుంది. కాబట్టి మీకు ఈ నెల 21వ తారీఖు నుండి ఈ నెల 29, 30వ తేదీలోపు కూడా పెన్షన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అదేంటి అంటే, నవంబర్లో అందాల్సిన ఆసరా పెన్షన్ మీలో ఎవరికైనా అందిందా? అందుతేనేమో ఎస్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తోటి వారికి కూడా అర్థమవుతుంది మీ జిల్లాలలో ఎంతమందికి అందాయి అందలేదు అనేది కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి కామెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. వీలైతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక కొత్త పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు అనేవి నిర్వహించబోతున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ 4016లను 6016 రూపాయలను పెంచబోతున్నట్లుగా నిర్ణయం ప్రకటించబోతుంది అనే లేటెస్ట్ అప్డేటు ఈరోజు వెలుగు దినపత్రికలో రావడం జరిగింది. సో దీంతో పాటుగా రైతు భరోసా పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీనికోసం 7,000 కోట్ల రూపాయల నుండి 8,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది అనే సమాచారం తెలుస్తుంది. ఈ ప్రక్రియను 45 రోజుల పాటు పూర్తి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి స్టేట్మెంట్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే, జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు, సర్కార్ కసరత్తు పైన పంచాయతీ ఎన్నికలు అనేది స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఆలోపే ఆసరా పెంపు, రైతు భరోసా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయనే సమాచారం చూసుకోవచ్చు. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రాష్ట్ర ప్రభుత్వం మిగిలి ఉన్న పథకాలను ప్రారంభించబోతుంది అనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్లకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. కొత్తగా దరఖాస్తు చేసుకొని పెన్షన్ల కోసం మంజూరు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఇవే అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదికతో పాటు విధి విధానాలను ప్రకటనతో పాటు పథకాన్ని కూడా ఎప్పుడు ప్రారంభించబోతుంది, ఎలా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరు అర్హులు అనర్హులు అనే సమాచారాన్ని కూడా ప్రజలకు అందించబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇవైతే తాజా లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.